హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నోట్లో వేసుకోగానే కరిగిపోయే నేతి బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూసేద్దాం మరి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ పంచదార తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని 3 యాలకులు కూడా వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకొని హాఫ్ కప్ నెయ్యి కూడా తీసుకొని మిక్సీ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకుంటాం. ఈలో ఒక బేస్ని తీసుకొని నేను చూపించిన విధంగా జల్లించుకొని హాఫ్ కప్ శనగపిండి వేసుకొని జల్లించుకుంటాం. 2 స్పూన్ల గోధుమ నూక వేసుకుంటాం. పించ్ ఆఫ్ సాల్ట్, టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న నెయ్యిని అందులో వేసుకొని నేను చూపించిన విధంగా కలుపుకొని, అంటే కొంచెం నెయ్యి తక్కువైంది కాబట్టి బిస్కెట్స్ చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని బిస్కెట్స్ చేసుకుంటాను. అలా చేసుకొని ఆ బిస్కెట్స్ని ఒక కంచెంకి నెయ్యి రాసి అందులో వేసుకొని ఈలోగా ఒక స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులో ఒక మట్ట పెట్టి మనం చేసి ఉంచుకున్న బిస్కెట్స్ని పెట్టి మూత పెట్టుకొని ఉంచుకుంటాం. మూత పెట్టి సిమ్లో పెట్టేశాక హాఫ్ అన్ అవర్ అయ్యాక బేక్ అయింది లేని చూసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టేస్టీ అయినా నోట్లో వేసుకోగానే కరిగిపోయే నేతి బిస్కెట్స్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్